సో హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ వై జయరామరెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో అడిక్షన్ స్పెషలిస్ట్. సో మేము గత 34 సంవత్సరాలుగా హోమియో అడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము. మా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామందిని మేము గమనించింది ఏమిటంటే, ప్రధాన కారణము స్ట్రెస్ తగ్గడానికి ఆల్కహాల్ తాగుతున్నామనే కారణం చెప్తున్నారు. సరే, మరి స్ట్రెస్ తగ్గడానికి ఆల్కహాల్ తాగితే స్ట్రెస్ తగ్గుతుంది అనేది వాళ్ళు భ్రమలో ఉన్నారు. కాబట్టి అయితే ఈ వీడియో ద్వారా మనం ఏమిటంటే, అసలు ఎంత ఆల్కహాల్ తీసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది వ్యూలో ఈ వీడియోని మనము వీక్షిద్దాము. సో ఆల్కహాల్ జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు జనరల్గా మనకు శరీరంలో కార్టిజాల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది. స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు మనము ఆందోళన పడుతుంటాం, టెన్షన్ పడుతుంటాము, ఇబ్బందులు పడుతుంటాము. అది బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మనిషి అన్న వాళ్ళకి ఎంతో కొంత స్ట్రెస్సు, ఎంతో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది అనేది సహజం. మనిషి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది. స్టూడెంట్స్కు జనరల్గా స్ట్రెస్ ఉండదు, వాళ్ళు కూడా స్ట్రెస్ అంటున్నారు ఈ మధ్యకాలంలో. స్టూడెంట్స్ చదువుకోవాలా, అది వాళ్ళ బాధ్యత. సో ఏదైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు స్ట్రెస్ అంటే ఒక ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, లేకపోతే ఇతరత్ర ఏమైనా పొలిటికల్ సమస్యలు, లేకపోతే ఇతరత్ర కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుంటారు. మా డిపార్ట్మెంట్లో చాలా స్ట్రిక్ట్ అండి, అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా స్ట్రెస్ సహజం అనుకుందాం, ఉండొచ్చు, సహజం అనుకుందాం. అయితే ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికే మేము ఆల్కహాల్ తాగుతున్నాము అనేది చాలామంది చెప్పే క్వశ్చన్ అనమాట. మరి జనరల్గా ఈ స్ట్రెస్ తాగడానికి మనం ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్కహాల్ లైట్గా తీసుకుంటారా, లిమిట్గా తీసుకుంటున్నారా? లేదు. ఆల్కహాల్ 2 క్వార్టర్లు, 3 క్వార్టర్లు, ఒక ఫుల్ బాటిల్ పైన తీసుకునే వాళ్ళు ఎక్కువగా మా క్లినిక్ వస్తూ ఉంటారు. చాలామంది 90% పైగానే మోర్ దాన్ 2-3 క్వార్టర్ తీసుకునే వాళ్ళే ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. సో అంటే తక్కువ తీసుకునే వాళ్ళు కూడా ట్రీట్మెంట్కి వస్తారు. సో ఎర్లీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో. సో అయితే ప్రధానంగా మనం అయితే స్ట్రెస్ తగ్గడానికి ఎంత ఆల్కహాల్ తీసుకుంటే ఈ స్ట్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు స్టాండర్డ్ ఇంటర్నేషనల్ అడ్వైజ్ ఏమిటంటే, మనకు 1 డ్రింక్ ఫర్ మేల్, 1 డ్రింక్ ఫర్ ఫిమేల్, 2 డ్రింక్స్ ఫర్ మేల్ ఈజ్ అడ్వైజ్డ్ ఆల్కహాల్ అని చెప్పారు. సో ఈ మోతాదు తీసుకుంటే స్ట్రెస్ తగ్గొచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది మనం కాస్త ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనకు ఎండార్ఫిన్స్ రైజ్ అయితే దాని నుంచి మనకి ఏమవుతుందంటే మంచిగా ఆనందంగా ఉన్నట్లు, టెన్షన్స్ తగ్గినట్లు, తర్వాత ప్రశాంతంగా ఉన్నట్లు, తర్వాత ఏ స్టేట్ ఆఫ్ యుఫోరియా అంటే మంచి ఆనందంగా, హ్యాపీగా, సమస్యలు మర్చిపోయినట్లు మనకు ఈ ఆల్కహాల్ అనేది ఈ ఎండార్ఫిన్ ఉత్పత్తిని పెంచడం వల్ల మనకు ఆ విధంగా కలుగుతుంది, ఆల్కహాల్ ఎఫెక్ట్ వల్ల. మరి ఆల్కహాల్ ఈ విధంగా అట్ ద సేమ్ టైం ఈ కార్టిజాల్ లెవెల్ తగ్గడం వల్ల కూడా మనకు ఈ ఆల్కహాల్ అనేది స్ట్రెస్ని తగ్గిస్తుంది. మనం ఆ రోజు ప్రశాంతంగా మనం ఉండగలుగుతాము. మరి మరుసటి రోజు ఎలా? సో మరుసటి రోజు మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవాల్సిందే కదా. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఒక రోజు ఉందంటే సరే, ఆల్కహాల్ తీసుకున్నారు, రిలీఫ్ పొందారు, క్లియర్ అయిపోయింది, మళ్ళీ లేదు. స్ట్రెస్ పదే వస్తుంది. ప్రతిరోజు మనకు ఇబ్బందులు, సమస్యలు, టెన్షన్స్ ఎక్కువైపోయినాయంటే దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నం మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు. తద్వారా మీరు ఉపశమనం పొందుతున్నారు. నాకు మానసిక టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంది, దాని నుంచి బయటకు పడాలని ఈ విధంగా బయటకు వస్తున్నారు ఆల్కహాల్ ఉపయోగించి. అది ఎంతకాలము? మీరు ఇప్పుడు 30 ml 6 ml ఆల్కహాల్ చేస్తున్నారు, ఈరోజు మత్తు తగ్గింది, స్ట్రెస్ తగ్గింది, దాని మత్తు ప్రభావం వల్ల ఈరోజు హ్యాపీగా ఉంది. ఇలా కొద్ది రోజుల తర్వాత 60-30 ml సరిపోదు, ఇంకా మోతాదు పెంచుకుంటూ పోవాలి. అది మీ నైజం కాదు. అది ఆల్కహాల్ యొక్క నైజం ఏమిటంటే, ఒకసారి మొదలుపెట్టిన ఆల్కహాల్ ఆటోమేటిక్గా పెంచుకుంటూ పోతుంది. ఎందుకంటే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ మీకు ఫస్ట్ 30 ml ఆర్ 60 ml లేదా ఒక బీర్ తాగినప్పుడు వచ్చే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఒక 6 నెలల సంవత్సరం తర్వాత అది డబల్ అయిపోతుంది. 1 క్వార్టర్ అయిపోతుంది, లేదా 2 క్వార్టర్లు, 3 క్వార్టర్లు, ఫుల్ బాటిల్ అయిపోతుంది. లాంగ్ రన్లో మనకు ఇప్పటివరకు ఉన్న రీసెర్చ్ డేటాలన్నీ చెప్తున్నాయంటే, లాంగ్ రన్లో ఏ ఉద్దేశం కోసమైతే మనం మొదలుపెట్టామో ఆల్కహాల్, ఎస్పెషల్లీ స్ట్రెస్ తగ్గడానికి మనం ఆల్కహాల్ తీసుకుంటున్నామో, ఆ సమస్య అనేది ఇంకెక్కువ అవుతుంది. సో ఆ సమస్య ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకు ఇమీడియట్గా ఆల్కహాల్ మందు తాగేస్తే అమ్మయ్య, టెన్షన్ తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మంచిగా నిద్ర వస్తుంది, పడుకోవచ్చు, ఇది సమస్య వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్ట్రెస్ కోసం మీరు జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ జాబ్స్ చేస్తుంటారు. వీళ్ళకు చాలామంది డ్యూటీ చేస్తూ కూడా ఒక ఫుల్ బాటిల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఒక ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తాగుతూ కూడా
వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తాగుతూ కూడా డ్యూటీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్గా ఇమీడియట్గా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది, ఫ్యామిలీ ఇబ్బందులు పడతారు, వ్యక్తిపరంగా వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు, రకరకాల జబ్బులు వస్తాయి, మానసికంగా దెబ్బతినిపోతాడు. చాలామంది డైవర్ట్ చేసుకుంటున్నారు, లేడీస్ చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటారు ఈ ఆల్కహాల్ మత్తు ప్రభావం వల్ల. సో కాబట్టి ఆల్కహాల్ అనేది ఒక స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడ కంటే మీరు ఆల్టర్నేటివ్స్ ఏదైనా సరే మీరు ఉపయోగించడం మంచిది అనేది మనకు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్కహాల్ కంటే బెస్ట్ ఏమిటంటే మనం యోగా, మెడిటేషన్, వ్యాయామము, ఎక్సర్సైజు ఇవన్నీ చేసుకుంటే మనకు ఈ మానసిక ఒత్తిడి నుంచి అధిగమించవచ్చు. కాబట్టి ఒకవేళ మీకు పదే పదే స్ట్రెస్ వస్తుందంటే ఒక సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించుకోండి. ఆ సమస్య పరిష్కరించుకుంటే వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కూడా మీకు హెల్ప్ చేసి తీసుకొని ఆ సమస్య నుంచి బయటికి రండి. కొంత స్ట్రెస్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం పాజిటివ్ వేలో అధిగమించాలి. ఈ విధంగా యోగా, మెడిటేషన్ చేసుకుంటే అనేది నా విజ్ఞప్తి. సో స్ట్రెస్ కోసం మన ఆల్కహాల్ మత్తు అలవాటు పడితే, సమస్యలు అధిగమించడానికి మన ఆల్కహాల్ మత్తుకు పడితే మాత్రం జీవితాలు నాశనం అవుతాయి, కుటుంబము నాశనం అవుతుంది. తద్వారా మన సమాజంలో తాగుబోతులుగా మనం ముద్రించబడతాము. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మీరు చేయకుండా ఆల్కహాల్ మత్తు నుంచి దూరం చేసుకోవాలి. ఇదివరకే మీరు బానిస అయింటే ఆల్కహాల్ మత్తు నుంచి దూరం కావడానికి మా క్లినిక్లో కౌన్సిలింగ్ తీసుకోండి, మాకు డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోండి. హోమియో డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా మంచి అతి తక్కువ కాలంలోనే ఈ వ్యసనాలను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.